ఆల్ ఈ వీడియో వచ్చేసరికి ఎన్సీఆర్టీస్ బుక్ లిస్ట్ విత్ చెక్ లిస్ట్. సో చెక్ లిస్ట్ అని ఎందుకు పెట్టానో చెప్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఒక 45 days ప్లాన్. ఈ 45 daysలో ఎన్సీఆర్టీస్ మొత్తం ఎలా కవర్ చేయాలి, ఎన్సీఆర్టీస్ ఏమేమి స్కిప్ చేయాలి, స్కిప్ చేసి ఎలా కవర్ చేసుకోవాలి, లేదంటే అసలు ఎలా చదవాలనేది ఈ వీడియోలో ఉంది. సో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఓవరాల్ ఒక వ్యూ వస్తుంది. చాలా షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి చెక్ లిస్ట్, బుక్ లిస్ట్ నార్మల్గా అందరికి చెప్తారు. ఇదేంటంటే చెక్ లిస్ట్. అంటే ఈ చెక్ లిస్ట్ అనేది ఎందుకు చెప్పానో లాస్ట్లో చెప్తాను. ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎన్సీఆర్టీస్ అనేవి ఫర్ 45 days. ఫస్ట్ డే 1 టు డే 10. డే 1 టు డే 10 హిస్టరీ ఉండిద్ది. హిస్టరీలో ఏంటి, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, మనం ఈ 3 కవర్ చేయాలి. సో డే 1 టు డే 10 ఇట్లా ప్లాన్ చేశాను. ఏమేమి చదవాలి, ఫస్ట్ డే ఏం చదవాలి, చదివిన దానిలో ఏమేమి చాప్టర్స్, నెక్స్ట్ డే ఏంటి, అలా ఈ 10 daysని నేను ప్లాన్ చేశాను. పాయింట్ ఏంటంటే ఈ హిస్టరీ 6th class నుంచి చదవాలని చెప్పి చాలా మందికి డౌట్ ఉండిద్ది. ఇదేంటంటే ఇట్స్ ఆప్షనల్ అండి. మీరు ఇదంతా నాకు టైం వేస్ట్, ఈ 6th class ఎవరు చదువుతారు అనుకుంటే విల్ గో విత్ తమిళనాడు ఎన్సీఆర్టీస్. తమిళనాడు ఎన్సీఆర్టీస్ 11th and 12th ఎనఫ్, సరిపోతుంది. ఇంకెక్కువ చదవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఈ 6th, 7th ఎందుకు చదవాలి అంటే ఒక రీజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైరెక్ట్గా తమిళనాడు ఎన్సీఆర్టీస్ 11th and 12th తీశారు. తీయంగానే ఒక ఇన్స్క్రిప్షన్ అనే ఒక వర్డ్ వచ్చింది అనుకుందాం. ఇన్స్క్రిప్షన్ అనే వర్డ్కి మీకు మీనింగ్ తెలియకపోతే విల్ ట్రై టు గూగుల్ ఇట్, ట్రాన్స్లేట్ చేసుకొని అంటే దాని మీనింగ్ ఎత్తుకొని చదువుకోవాలి. అలా కాకుండా మీరు 6th class ఓపెన్ చేశారనుకోండి, దీనిలో ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఉంటాయి. అంటే వాట్ ఈజ్ ఇన్స్క్రిప్షన్ డెఫినేషన్ ఏంటి, అలా బేసిక్స్ అన్నీ మీకు 6th class నుంచి కవర్ చేసి వస్తుంది. సో ఫర్ దట్ యూ నీడ్ టు కవర్. అంటే ఇది మీ ఇష్టం, మీ టైం బట్టి, మీకుండే పేషెన్స్ని బట్టి విల్ గో విత్ యువర్ ఫ్లో. సో బెటర్, నన్ను అడిగితే 6th, 7th ఇవన్నీ చదవడమే బెటర్ అని నా సజెషను. లేదంటే మీ ఇష్టం. ఇంకా అండ్ తమిళనాడుయే కాదు, నార్మల్ ఎన్సీఆర్టీస్ 11 and 12 ఇవి కూడా ఓకే, బాగానే ఉంటాయి. ఈ 11 and 12 ఇంకా మీ ఇష్టం, దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు, ఎలా చదువుతారు అనేది ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్ వచ్చేసరికి జోగ్రఫీ. సో జోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీస్. మీరు ఏ బుక్స్ స్కిప్ చేసినా, ఏం చదివినా చదవకపోయినా జోగ్రఫీ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఓన్లీ ఎన్సీఆర్టీస్ జోగ్రఫీకి ఎనఫ్ అనమాట. ఇంకా వేరే ఏ స్టాండర్డ్ బుక్స్ చదవాల్సిన నీడ్ లేనంత సబ్జెక్ట్ ఈ ఎన్సీఆర్టీస్ జోగ్రఫీలో ఉండిద్ది. ఫ్రమ్ బేసిక్స్ ఖచ్చితంగా 6th, 7th, 8th ఇవన్నీ చదువుకొని రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడే మీకు బేసిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఇఫ్ మీరు ఇది స్కిప్ చేశారనుకోండి, మీకు అప్పర్ క్లాసెస్ ఏమీ అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెలెస్టియల్ బాడీ అని చెప్పి ఉందనుకోండి, ఆ సెలెస్టియల్ బాడీ యొక్క డెఫినేషను ఇక్కడ ఉండిద్ది. సో పోలార్ అంటే ఏంటి, సో వీటికి సంబంధించిన చిన్న చిన్న థింగ్స్ అన్నీ ఈ బేసిక్ బుక్స్లోనే ఉంటాయి. సో డోంట్ స్కిప్. జోగ్రఫీ మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ అన్ని బుక్స్ చదవడానికే ట్రై చేయండి. ఇది మాత్రం స్కిప్ చేశారనుకో ఇబ్బంది అయ్యిద్ది. సో డోంట్ స్కిప్ అనమాట జోగ్రఫీ అయితే. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ. సో ఈ పాలిటీలో వచ్చేసరికి నేను ఇక్కడ రాసింది అయితే 9, 10, 11, 12 మాత్రమే రాశాను. 6th to 8th నేను రాయలేదు. అంటే 6th to 10th కానీ ఇంకా మిగతా ఏం రాయలేదు. ఇవన్నీ ఆప్షనల్. కానీ ఇక్కడ చదివితే మంచిది అని చెప్పి నేను చెప్తాను. అది ఎందుకో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 7th class ఎన్సీఆర్టీ చదివారు అనుకోండి, పాలిటీ, దానిలో ఒక కేస్ స్టడీ ఉండిద్ది. సో ఇద్దరు టూ ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఇట్లా బయటకు వెళ్తారు అనమాట. ట్రాఫిక్ బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళినప్పుడు ఒకడేమో హెల్మెట్ వేసుకుంటాడు, ఇంకొకళ్ళేమో సిక్ అనమాట. సిక్కులు వాళ్ళు. సో ఆయన ఏం చేస్తారు, సిక్కులు యూజువల్లీ ఏం వేసుకుంటారు, టర్బైన్ వేసుకుంటారు. టర్బైన్ మీద హెల్మెట్ పెట్టుకోవడం నాట్ పాసిబుల్ కదా. సో ఇలాంటి కేస్ స్టడీ ఇచ్చి దీన్ని ఆలోచించమని అడుగుతాడు. సో ఇలాంటి కేస్ స్టడీస్ అన్నీ మీకు ఎన్సీఆర్టీస్లో కొన్ని వస్తాయి అనమాట. మీకు బాక్స్లో ఉంటాయి చూసారా, నెవర్ స్కిప్ దోస్ బాక్సెస్. అవి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా ఆ బాక్సెస్ స్కిప్ చేయకుండా చదవడానికి చూడండి. ఎందుకంటే దానిలోనే ఈ స్టఫ్ అంత ఉండిద్ది. అండ్ అవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. అవి కేస్ స్టడీస్ లాగా యూజ్ అవుతాయి. అండ్ అవి చదివిన తర్వాత యూ ట్రై టు సాల్వ్ దెమ్. అండ్ ఈ లాస్ట్లో ఉండే క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఆన్సర్ చేయడానికి చూడండి. ఇవన్నీ మాకు ఎంత టైం లేదనుకుంటే జస్ట్ రీడ్ ఇట్ అంతే. జస్ట్ నేను బిగినర్స్కి, ఇంకెక్కువ టైం ఉన్న వాళ్ళకి, బేసిక్గా ఎక్కువ తెలుసుకోవాలన్న వాళ్ళకి ఈ పాయింట్ బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. సో ఇది పాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఎకానమీ. సో ఎకానమీ ఏంటంటే ఎకానమీ కూడా డోంట్ స్కిప్. మీకు లేదు ఇంకేదైనా స్టాండర్డ్ బుక్స్లో బేసిక్స్ నుంచి బాగున్నాయి అనుకుంటే గో విత్ దమ్. కానీ ఎన్సీఆర్టీస్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఎస్పెషల్లీ దిస్ మైక్రో ఎకానమీ అండ్ అంతా ఇంపార్టెంటే. ఏది స్కిప్ చేయమని చెప్పను, ఇది చదవాలని కూడా చెప్పను. ఎకానమీ కూడా చదవండి. లేదు ఇంకొక ఏదైనా స్టాండర్డ్ బుక్స్లో మీకు మంచిగా బేసిక్స్ నుంచి అర్థమయ్యే అది మాత్రం ఉంటే గో విత్ దమ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్వైర్న్మెంట్ అండ్ బయాలజీ. దీనికి ఓన్లీ 3 days పెట్టాను. ఎందుకంటే దీనిలో ఏంటంటే పెద్ద చాప్టర్స్, అంటే పెద్ద బుక్స్ ఏం చదవక్కర్లేదు. జస్ట్ ఒక 5 chapters మాత్రమే. ఈ 5 chapters చదివితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇలా ఈ బయాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ కవర్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఏంటంటే ఫర్ బేసిక్స్ ఓన్లీ. ఓకే. ఇంకా తర్వాత ఏదైనా ఒక మంచి స్టాండర్డ్ బుక్, మీకు ఏ స్టాండర్డ్ బుక్ బాగుంటుందో దాన్ని బట్టి చెప్పండి. ఒకవేళ మీకు స్టాండర్డ్ బుక్స్ మీద కూడా ఇలాంటి ఒక వీడియో కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. స్టాండర్డ్ బుక్స్ అని కామెంట్ చేయండి. యాజ్ పర్ ద డిమాండ్ ఐ విల్ ట్రై టు డూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోషియాలజీ, సొసైటీ అండ్ ఐఆర్. ఐఆర్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్.
సో ఇక్కడ వచ్చేసరికి క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 12లో మిగతావి. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఇది వచ్చేసరికి ఐఆర్. ఈ 3 వచ్చేసరికి సోషియాలజీ అండ్ సొసైటీ. సోషియాలజీ అన్న సొసైటీ అన్న ఒకటే. స్టడీయింగ్ ఆఫ్ సొసైటీ ఈస్ కాల్డ్ సోషియాలజీ అనమాట. సో పిఆర్ వచ్చేసరికి మీరు పిఆర్ ఖచ్చితంగా చదవాలి. అండ్ పిఆర్ మీరు కరెంట్ అఫైర్స్ చదువుకుంటే చాలు అనుకుంటే గో విత్ దెమ్. ఇక్కడ ఏంటంటే ఏది మీరు ఇది చదివితేనే ఇట్లా వచ్చిందని మనం ఏది చెప్పలేం. యూపీఎస్సీ ఈజ్ జస్ట్ అండ్ అన్ప్రెడిక్టబుల్ అనమాట అది. సో మీరు నేను దాన్ని ఏం చేయలేం, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్సే ఏం చేయలేం అనమాట. సో మీరు ఏం చదివినా ఏం చదవకపోయినా ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు యువర్ పేషెన్సీ, ఇట్స్ అప్ టు యువర్ థింగ్స్ అంతే. కానీ ఒకటే, మేక్ ఓన్లీ వన్ సోర్స్. మల్టిపుల్ సోర్స్ ఆర్ నాట్ రికమెండెడ్. మీరు ఒక సోర్స్ని 100 సార్లు చదవడం వేరు అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్. సో ఇది ఏంటంటే ఇది ఆప్షనల్. ఇది ఆప్షనల్ అని ఎందుకు రాశానంటే ఇది పర్టికులర్గా ఇది చదవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ బుక్ అయితే స్కిప్ చేయకండి. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్ 1 ఉండిద్ది. అండ్ పార్ట్ 2 లివింగ్ క్రాఫ్ట్ అనేది ఎవరు సజెస్ట్ చేయరు. కానీ ఒకవేళ చదివితే మేబీ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్ ఆర్ట్ అండ్ కల్చర్ దగ్గర మేబీ ఇట్ మైట్ యూస్ఫుల్. అది దాన్ని కూడా అంటే పక్కగా చెప్పలేము, ఎక్కడైనా యూజ్ అవ్వచ్చేమో, వీ డోంట్ నో. బట్ ఒకవేళ మీకు అంత టైం ఉంటే విల్ గో విత్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి రివిజన్ అండ్ నోట్ మేకింగ్. సో నోట్ మేకింగ్ చాలా మందికి డౌట్ ఉండేది ఏంటంటే, సో నోట్ మేకింగ్ చేయాలా ఎన్సీఆర్టీస్కి నోట్ మేకింగ్ అనేది కావాలా అని చాలామంది అడుగుతారు. ఇక్కడ ఏంటంటే నోట్ మేకింగ్ అనేది ఇట్స్ మీ ఇష్టము. అంటే మీ ఇష్టం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలో నేను చెప్తాను. ఈ పార్ట్ అసలు స్కిప్ చేయొద్దు. నేను ఒక బాక్స్ గీసాను కదా, ఈ బాక్సెస్ గీసాను కదా, అది ఎలా చదువుతారంటే ఎన్సీఆర్టీస్ని పక్కాగా 3 రీడ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎన్ని రీడ్స్? 3 రీడ్స్. సో ఫస్ట్ రీడ్, సెకండ్ రీడ్, థర్డ్ రీడ్. ఈ బాక్స్ ఇచ్చాను కదా, ఫస్ట్ రీడ్, సెకండ్ రీడ్, థర్డ్ రీడ్. ఇలా 3 రీడ్స్ని మీరు ఈ బాక్స్ని ఇండికేట్ చేసుకుంటూ చదివారనుకోండి, మీకు చాలా యూస్ఫుల్ ఉండిద్ది. సో ట్రై టు డూ దట్. మీరు కనుక ఇట్లా 3 రీడ్స్ ఇస్తే మీకు చాలా యూస్ఫుల్ ఉండిద్ది. అంటే మీకు బేసిక్స్ నుంచి చాలా బాగా గుర్తుంటాయి. అందుకే నేను ఇట్లా చెప్తున్నాను. సో ఈ 3 రీడ్స్ కూడా ఎట్లా ఇవ్వాలో చెప్తాను చూడండి. ఫస్ట్ రీడ్, జస్ట్ రీడ్ అంతే. మీరు ఎక్కువ ఏం స్ట్రెస్ అవ్వద్దు. ఇది నాకు అర్థం కావట్లేదు ఏంటి, ఇదేంటి ఇలా ఉంది, ఇది నాకు అర్థం కావట్లేదు అని ఏం పెట్టుకోవద్దు. జస్ట్ మేక్ ఏ రీడ్. తర్వాత ఏం చేయాలంటే రీడ్ ఇచ్చిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకోండి. హైలైట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ సెకండ్ రీడ్లో. థర్డ్ రీడ్లో ఏంటంటే రివిజన్. మీకు అర్థమైందా? ఫస్ట్ రీడ్ ఏంటంటే మీరు ఒక నావెల్ చదువుతున్నట్టు ఫీల్ అవ్వండి, ఏదో ఒక బుక్ చదువుతున్నట్టు ఫీల్ అవ్వండి, నార్మల్గా ఒక రీడ్ ఇచ్చుకొని వెళ్ళిపోండి. సెకండ్ వచ్చేసరికి ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక డెఫినేషన్ ఇచ్చారు, దాన్ని హైలైట్ చేసుకోండి. అండ్ థర్డ్ టైం వచ్చేసరికి రివిజన్ ఎలా చేయాలంటే ఓన్లీ ఇంపార్టెంట్ చదవండి. ఇలా మీకు 1, 2, 3 రీడ్స్ చేయడం వల్ల మీరు కవరప్ చేస్తారు, మొత్తం బుక్స్ అన్ని కవరప్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటో అర్థమవుతుంది సెకండ్ రీడ్లో. థర్డ్ రీడ్లో రివిజన్. సో ఇంకా దీనికంటే కవరప్ పాయింట్స్ ఏం లేవు కదా. సో మీకు ఇది చాలా యూజ్ అయ్యింది 3 రీడ్స్ అనేది. ట్రై టు డూ ఎన్సీఆర్టీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నోట్ మేకింగ్. సో నోట్ మేకింగ్ అనేది మీకు అంటే పర్టికులర్గా ఈ నోట్ మేకింగ్ మీద వీడియో కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. మాకు నోట్ మేకింగ్ మీద కావాలి అని చెప్పి నోట్ మేకింగ్ అని కామెంట్ చేయండి యాజ్ పర్ ద డిమాండ్. ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు కామెంట్ చేయమని అడుగుతున్నాను అంటే ఎంతమందికి నీడ్ ఉందో నాకు తెలియాలి కదా. ఊరికే నేను చేసుకుంటూ వెళ్ళిపోతే ఇట్స్ నాట్ వర్త్. సో అందుకని చెప్పి నేను దీని మీద అడుగుతున్నాను కామెంట్ చేయమని. సో మీకు నోట్ మేకింగ్ కావాలంటే నోట్ మేకింగ్ మీకు యాజ్ పర్ ద డిమాండ్ నేను చేస్తే మీకు టైం సేవ్ అయ్యింది. అంటే ఎంతమందికి ఉందో దాన్ని బట్టి నేను కూడా చేయడానికి స్కోప్ ఉండిద్ది. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. నోట్ మేకింగ్ గురించి చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్సీఆర్టీస్ ఇప్పుడైతే నోట్ మేకింగ్ అంత అవసరం లేదు. ఎందుకంటే సో మెనీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్, చాలా కంపేర్ చేసేసి పెట్టేసినాయి ఎన్సీఆర్టీస్ని. 1 లైనర్స్ అని చెప్పి ఇట్లా చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే దాన్ని బట్టి చదువుకోండి. అండ్ డెఫినెట్గా ఇదే బుక్ చదవాలి ఇదే అనేం లేదు. అండ్ ఇలా 45 డేసే చదవాలి, ఇలా 30 డేసే చదవాలని కూడా లేదు. జస్ట్ ఇది ఏంటంటే ఒక బిగినర్కి ఒక టార్చ్ లాంటిది, ఒక వే చూపిస్తున్నాను. దాన్ని బట్టి గో విత్ యువర్ ఫ్లో. అది నేనైతే బేసిక్ ఐడియా కోసం మాత్రమే ఇది చేశాను. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అయింది. అండ్ నోట్ మేకింగ్ మీద కూడా ఒక వీడియో చేద్దాము యాజ్ పర్ ద డిమాండ్. నెక్స్ట్ ఈ 3 రీడ్స్ అయితే పక్కా పెట్టుకోండి యాజ్ పర్ యువర్ టైం ఉన్నా లేకపోయినా ఈ 3 రీడ్స్ ఇస్తే మీకు ఫర్దర్గా అయినా మంచిది. అంటే నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ చాలా గ్యాప్ తర్వాత బుక్ తీసినా మీరు ఈ 3 రివిజన్స్ వల్ల మీరు ఈ 3 రివిజన్స్ చేశారు కదా, సో దీనివల్ల చాలా యూస్ ఉంటుంది. మళ్ళీ రీకాలింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ రివిజన్ ఈజ్ ద అట్మోస్ట్ కీ అనమాట. మీరు ఎన్నిసార్లు చదివినా అంటే ఒకసారి చదివి వదిలేస్తే గుర్తుండిద్ది అనేది ఇట్స్ ఎ మిత్. రివిజన్ మీరు ఎన్నిసార్లు చేస్తే రివిజన్ ఈజ్ ద కీ అంతే. రివిజన్ అనేది లేకపోతే ఎంత పెద్ద తోపైనా సరే మర్చిపోతారు. అది సో రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పక్కా రివిజన్ చేసుకోండి అండ్ చాలా యూస్ఫుల్ అండి అది. అండ్ రివిజన్ అండ్ నోట్ మేకింగ్ తర్వాత లాస్ట్ వచ్చేసి రివిజన్ అనమాట. ఈ రివిజన్లో నేను కొన్ని డేస్ పెట్టాను. రివిజన్ ఈజ్ ద కీ. రివిజన్ కనుక చేయకపోతే మీకు చాలా ఇబ్బంది పడతారు. అండ్ దీనిలో టెస్ట్లు కూడా ఈ ఫ్రీ మాక్ టెస్ట్లు అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి టెక్స్ట్ బుక్లో కానీ, ఇంకా దెర్ ఈస్ సో మెనీ యాప్స్ అండ్ వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్ కూడా నేను ఒకసారి చెక్ చేసి అన్నీ ఒకసారి పోస్ట్ చేస్తాను.
మీకు ఫ్రీ ఎన్సీఆర్టీ స్మాక్ టెస్ట్ ఉంటాయి, ఫైనల్ నోట్స్ కంపైలేషన్. సో ఇవన్నీ ఇంకా మీకు కవర్ అయ్యేలాగా ఒక ట్రై చేయండి. 39th డే హిస్టరీ రివిజన్, 14th డే జియోగ్రఫీ రివిజన్, పాలిటీ రివిజన్, ఎకానమీ రివిజన్, ఎన్వైర్న్మెంట్ అండ్ బయాలజీ అయ్యారు. సో ఇవన్నీ ఒక రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని రివైజ్ చేయలేదనుకోండి, మేబీ అంటే మీరు మర్చిపోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆఫ్టర్ ద త్రీ రీడింగ్స్ దీన్ని ఒకసారి ఇట్లా ఇవి చేసుకున్నారనుకోండి, ఒకసారి రివైజ్ చేసుకున్నారనుకోండి, మీకు కూడా గుర్తుంటుంది. లేదనుకుంటే యూ కెన్ స్కిప్ అనమాట. సో ఇలా 45 days నేను ప్లాన్ చేశాను. దీన్ని బట్టి ఒకసారి చూడండి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా ఒక కేస్ స్టడీ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి, దానిలో ఏ ఆర్టికల్ ప్రకారం రైట్ టు రిలీజియన్ ఉండిద్దో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమేమి నీడ్ ఉన్నాయి, లైక్ నోట్ మేకింగ్ మీద వీడియో కావాలా, స్టాండర్డ్ బుక్ మీద వీడియో కావాలా, లేదంటే దేని మీద మీకు వీడియో కావాలంటే దాన్ని బట్టి మీకు చెప్పారనుకోండి, ఐ ట్రై టు డూ అనమాట. సో థ్యాంక్ యూ టు ఆల్. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉండిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉండిద్ది. అండ్ నేను ఇలాంటి వీడియోస్ చాలా చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. సైనింగ్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ మీమ్స్ అడ్డా.